దేవుని వాక్యం నుండి యోబు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నీ మాటలు తొట్రిల్లు వాణిని ఆదుకుని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గల వాణిని నీవు బలపరిచితివి. యోబు భయంకరమైన బాధలో ఉన్నాడు. తన స్నేహితులు తనను ఆదరించడానికి వచ్చారు. ఎలీఫాసు యోబు కన్నా పెద్దవాడు, కానీ తనతో ఎలా మాట్లాడుతున్నాడంటే తన యొక్క కష్టాలు తను చేసిన తప్పుల వల్ల అని ఎత్తి చూపిస్తున్నాడు. ఇంతకు ముందు వరకు యోబు చాలా బాగున్నాడు కాబట్టి అప్పుడు ఎటువంటి తప్పులు చేయలేదు. ఇప్పుడు తను బాధపడుతున్నాడు కాబట్టి తన పాప ఫలము అనుభవిస్తున్నాడని ఏలెత్తి చూపిస్తున్నాడు. మన దారిలో వెళ్ళేటప్పుడు ఎదురు దెబ్బలు తగులుతాయి, కానీ ఎదురు దెబ్బల గురించి బాధపడడం కానీ పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని చాలా బాధపడుతుంటాం. ఎదురు దెబ్బలు తగిలినవి వేరు, కానీ వాటి వల్ల దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు అనుకోవటం చాలా పొరపాటు. దేవుడు ఎప్పుడూ మనతోనే ఉన్నాడు, ఎప్పుడూ మనతోనే ఉండి మనకు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడు శిక్షించే దేవుడు కాదు. కాబట్టి మనం ఈ విషయం ధైర్యం తెచ్చుకుందాం. మనుషులు నిందిస్తున్నారు, మనకు వచ్చిన కష్టాలు, జబ్బులు, బాధలు అవి మన పాపములను బట్టి కాదు, అవి మన బాటలో వస్తున్నప్పుడు ఒక ఎదురు దెబ్బలు మాత్రమే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, మా పరిస్థితులన్నీ ఎరిగిన వాడవు, మా ప్రతి పరిస్థితుల్లో కూడా మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు కనుక లోకంలో మాకు ఎదురవుతున్న శ్రమలు, ఇబ్బందులు, బాధల్లో నుంచి మాకు ఊరట దయచేయమని, నీ వైపు చూచి నడిచే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.